హాయ్ ఫ్రెండ్స్, వైరల్ క్వీన్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం మిజోరాం స్టేట్ గురించి తెలుసుకుందాము. ఎందుకు ఇది స్పెషల్గా చెప్తున్నాను అంటే, అక్కడ అక్షరాస్యత కానీ, ఆ ప్రకృతి అందాలు కానీ, అక్కడ డిసిప్లిన్ కానీ చాలా బాగుంటాయి. మరి తెలుసుకుందామా ఫ్రెండ్స్? అది ఎంతో అందాన్ని కలిగి ఉన్న ప్రాంతం మాత్రమే కాకుండా అక్షరాస్యతలో కూడా ది బెస్ట్గా ఉందన్నమాట. చూడండి, ఎంతో ప్రకృతి అందాలు, పచ్చదనం, పరిశుభ్రత కలగలిపిన రాష్ట్రం అన్నమాట. అది మన ఇండియాలోనే ఉందండోయ్, ఎక్కడో కాదు. సో టూరిస్ట్గా అక్కడికి వెళ్ళినా ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, సెటిల్ అవ్వాలనుకున్నా సరే మంచిగా సెటిల్ అయిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా ఎంత బాగా పాటిస్తారో చూడండి. పక్కన ఒకరిని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, పెద్దగా సౌండ్ చేసుకుంటూ హారన్స్ మోగించడం, ఇలాంటి పిచ్చి అలవాట్లు ఏమీ ఉండవంట. చూడండి ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా ఫాలో అవుతున్నారో. అలాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్, రోడ్లన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. ఒక చిన్న కాగితం ముక్క కూడా కనిపించదంట. చాలా పరిశుభ్రతను కూడా పాటిస్తారు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడి ప్రజలు మంచి ఫుడ్ హ్యాబిట్స్ కూడా కలిగి ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు అండ్ అందంగా కూడా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉందో. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఆడవాళ్ళు ఇంటి పనులే చేయాలి, అబ్బాయిలు సంపాదించాలి అనే పిచ్చి రూల్స్ ఏమి ఉండవంట. ఇద్దరూ సమానమే, ఒక వ్యక్తి, ఒక మనిషి అన్నట్టుగానే చూస్తారంట. ఎవరు డామినేట్ చేసుకోరంట. సో అక్కడ ప్రజలు లిటరసీ రేట్ చూడండి, అక్షరాస్యత కూడా అందరూ ఎడ్యుకేటెడే ఉంటారంట. పైగా అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. అందుకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా మిజోరాం చూడడానికి వెళ్దాం, ఆర్ అక్కడ స్టే చేయాలనుకున్నా చేయొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడి ప్రజలు చాలా నిజాయితీగా ఉంటారు. మనం టూరిస్ట్గా వెళ్ళి అక్కడ ఏమైనా పోగొట్టుకున్నా సరే వాళ్ళు నిజాయితీగా తెచ్చి ఇచ్చేస్తారు. వాట్సాప్లో ఫోటో షేర్ చేసి మరీ ఇస్తారు. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఆ ప్లేస్ని టూరిస్ట్ ప్లేస్గా చూసేద్దామా మరి? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.